హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? నిన్నైతే వీడియో పెట్టడానికి కుదరలేదు, ఏమనుకోవద్దండి. మా బాబుది బర్త్డే ఉంది. ఫంక్షన్ ఏం లేదు, చిన్నగా ఫ్యామిలీ మాత్రం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ కట్ చేసాము. కానీ మొత్తం అంతా అయ్యేసరికి లేట్ అయ్యింది. ఇక వీడియో పెట్టడానికి నైట్ అయిపోతుందనేసి స్టాప్ చేసేసాము. ఆ వీడియోని ఈరోజు పెడుతున్నాము. అలాగే మా బాబు బర్త్డే సందర్భంగా మా హోమ్ టూర్ని ఇంకొకసారి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాము. హోమ్ టూర్ అయితే మొత్తం అంతా సోఫా, స్క్రీన్స్, అన్ని వస్తువులన్నీ పెట్టాం కదా. ఇలా కాకుండా గృహప్రవేశం రోజు ఖాళీగా ఉన్న హోము ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాము. చాలామంది క్లియర్గా చూపించమని అడుగుతున్నారు మా పూజా మందిరాన్ని అంతా కూడా. అందుకే ఇంకొకసారి ఖాళీగా ఉన్న హోమ్ని మీ అందరికీ చూపిస్తున్నాను మా బాబు బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా. అలాగే బర్త్డే కేక్ ఎలా కట్ చేసాం ఫ్యామిలీ మాత్రం కలిసి అనేది చూడండి. అలాగే మా హోమ్ కూడా ఇంకొకసారి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో, మీ నైబర్స్తో, అలాగే మీ రిలేటివ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మా బాబు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా అనేది చూసేద్దామా?
ఇలా లోపలికి వస్తే ప్యాసేజ్ ఉంటుంది, అక్కడే బండ్లన్నీ పెట్టుకుంటాము. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా పైనకి రావాలన్నమాట. మా ఇంటికి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇలా మెట్లు వస్తుంది. ఇక్కడ ఇంకో గేట్ ఉంటుంది, దాని లోపలే మా ఇల్లు ఉంటుంది. ఇదండి బయట డిజైన్ అయితే. ఆల్రెడీ చూశారు కదా, అప్పుడు చూసారా ఇంకా ఎంత నీట్గా ఉందో, ఫ్రెష్గా ఉంది కదా. ఇప్పుడైతే 4 ఇయర్స్ అయిపోయింది, పెయింటింగ్ అంతా కొంచెం తగ్గింటుంది. ఇప్పుడైతే డిజైన్ మీకు కంప్లీట్గా నీట్గా చూపించడం కోసం ఇలా ప్లాన్ చేశాను. ఎవరైనా కొత్తగా కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని. మొత్తం డోర్ డిజైన్ ఇది, బయట మెయిన్ డోరు చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది, మధ్యలో వుడ్ డిజైను. ఇప్పుడు ఇలా లోపలికి పోతే ఇప్పుడైతే ఇదైతే గృహప్రవేశం రోజు అనగా ఈరోజు ఏమీ డెకరేషన్ లేని టైంలో తీసిండే వీడియో ఇది. గృహప్రవేశం రోజైతే ఎక్కువ జనాలు అందరూ ఉంటారు కదా, అప్పుడు ఇంత క్లియర్గా చూపించలేము అనేసి ఫస్ట్ వీడియోని చూపిస్తున్నాము. అయితే గృహప్రవేశానికి మొత్తం పూజారులు అందరూ కూడా ఆకొందుకే వచ్చారు ముందు రోజే. అంటే మేము పూజా ప్రాసెస్ ఎక్కువగా పెట్టుకున్నాము, అందుకే మొత్తం 4 వచ్చారు అయ్యవార్లు. వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే డిజైన్ మొత్తం డెకరేషన్ చేయకముందే మొత్తం అంతా ఒకసారి వీడియో తీయించాము. చూశారు కదా, ఇది మధ్యలో గ్లాస్ ఫిట్టింగు క్లియర్గా తెలుస్తుంది. వుడ్ ఇచ్చారు, అలాగే దానికి గ్లాస్ స్టిచ్చింగు. ఇదైతే టీవీ స్టాండు. ఇప్పుడు చూడండి ఇంకా నీట్గా ఉంది. అప్పుడు ఇక్కడైతే దేవుని రూము. చాలామంది అడిగారు కదా పూజా మందిరాన్ని దగ్గర నుంచి చూపించమని. డిజైను అష్టలక్ష్మీలు వచ్చాయి, అటు సైడు 4 లక్ష్మీలు, ఇటు సైడు 4 లక్ష్మీలు. పైన అయితే మహాలక్ష్మీదేవి ఉంటుంది. మరి ఇదైతే డైనింగ్ ఏరియా. ఇప్పుడు మేము డైనింగ్ టేబుల్ వేసుకున్నాం చూడు, ఆ ప్లేస్ అది. ఇదైతే ఇంకో ఎక్స్ట్రా రూము. ఇదైతే సింకు. కిచెన్ అండి, కిచెన్లో కూడా ఒక విండో వచ్చింది చిన్నగా. మొత్తం డిజైన్ అంతా మీరు ఆల్రెడీ చూశారు. అప్పుడైతే ఇంకా నీట్గా ఉంది కదా, ఆ రోజే గృహప్రవేశం మరుసటి రోజు. తర్వాత ఇంకొకసారి మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం నైట్ అంతా డెకరేషను. ఇక్కడైతే సింక్ కింద కూడా ఒక డోర్ వచ్చి ఉంటుంది, మనకి డస్ట్బిన్ కనిపించకుండా. ఇదైతే మా బెడ్రూమ్ అండి. జస్ట్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఇంకా బెడ్ అంతా అరేంజ్ చేయలేదు. కేవలం మీకు క్లీన్గా నీట్గా డిజైన్ కనిపించడం కోసం ఇలా వీడియో ప్లాన్ చేసాము. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదైతే మా పిల్లల రూమ్ అండి. లేదు మా రూమే, సారీ. ఇది పిల్లల రూము. ఇక్కడ ఆ లాస్ట్లో గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది చూడు, అదైతే బుక్ షెల్ఫ్. పైన కూడా ఈ రూమ్లో కూడా ఇలా ఎల్ షేప్ డిజైన్ వచ్చింది చూడండి. మొత్తం కబోర్డ్ వర్క్ సేమ్ మా రూమ్లో, పిల్లల రూమ్లో అంతా ఒకే కలర్ ఉంటుంది. ఇదైతే మేము సుదర్శన చక్రం వేశారండి, అందుకే ముందుగా అయ్యవార్లందరూ వచ్చారు. సుదర్శన హోమం చేయించాము, లక్ష్మీ గణపతి హోమం చేయించాము. చాలా పూజా ప్రాసెస్ అయితే పెట్టాము గృహప్రవేశంలో. ఆ ముగ్గు వేయడానికే వాళ్ళకి ఫుల్ హాఫ్ డే పట్టింది. 3 అయ్యవార్లు కలిసి వేశారు ఈ ముగ్గు. బాగుంది కదా సుదర్శన చక్రము. ఇదైతే పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏమి చెదిరిపోకుండా చూసుకోవాలి. అక్కడైతే 3 మనిషిని పెట్టాము కాపలాగా, ఎవరు తొక్కకుండా చూసుకోవడానికి. ఇదైతే డైనింగ్ టేబుల్ పెట్టాము చూడండి, అక్కడే వేశారు ఆ స్పాట్లో ఈ ముగ్గు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తం వస్తువులు ఉన్నప్పటికీ ఖాళీగా ఉన్న ఇంటికి ఎలా డిఫరెన్స్ మీకు కనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.